హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎమ్మీ స్వీట్ అయితే నేను తయారు చేశాను. దేంతో చేశాను, ఎలా చేశానో ప్రాసెస్ అయితే చెప్తాను, వినండి. పెద్ద ఉసిరికాయలు మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కదా, సీజను మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. అవి చాలా మనకి హెల్త్కి చాలా చాలా మంచిది. రోజుకొక ఉసిరికాయ తింటే సర్వరోగ నివారణ అని చెప్తున్నారు కదా డాక్టర్స్ కూడా. అందుకనే మనం డైరెక్ట్గా తినాలంటే, పిల్లలు తినాలంటే కొంచెం ఒగరుగా అలా ఉండిద్ది కాబట్టి తినరు. ఇలా స్వీట్గా చేసిస్తే తింటారని ఒక చిన్న ప్రయత్నం అయితే చేశాను. మార్కెట్లో ఈరోజైతే ఇవి తీసుకొచ్చాను. ఇట్లా వాటిని శుభ్రంగా కడుక్కొని పొడిగా ఉన్న క్లాత్తో తుడుచుకొని ఇలా ఆవిరి మీద అయితే బాయిల్ చేసుకోవాలి ఒక 10 మినిట్సే. మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. బాయిల్ అయ్యింది అంటే అయ్యింది. ఫోక్ స్పూన్ మనకి లోపల దాకా వెళ్తే చాలు. అలా నేను నా దగ్గర రంధ్రాలు ఉన్న బౌల్ అయితే లేదు, అందుకని జ్యూస్ స్ట్రైనర్లో అలా అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మీరు ఏమనుకోకండి, మీ దగ్గర రంధ్రాలు ఉన్న బౌల్ ఉంటే దాంట్లోనే బాయిల్ చేసుకొని, లేదా ఇడ్లీ పాత్రలైనా పర్వాలేదు. తర్వాత పాకం పెట్టుకొని, బెల్లమైనా పర్వాలేదు, పంచదార అయినా పర్వాలేదు. ఇట్లా బాయిల్ చేసుకున్నవన్నీ ఫోక్ స్పూన్తో రంధ్రాలు పెట్టి ఆ పాకంలో యాడ్ చేయడమే. నేనైతే 2 యూస్ చేశాను. మీరు ఏది అవైలబుల్గా ఉంటే, ఏది ఇష్టంగా ఉంటే అదే వేసుకొని పాకం అయితే తయారు చేసుకోండి. ఆ పాకంలో 2 యాలక్కాయలు అయితే పౌడర్ చేసి వేసాను. చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు. ఇట్లా వేసిన తర్వాత ఈ యొక్క ఉసిరికాయలు ఆ పాకం అనేది బ్రౌనిష్ కలర్లో అయితే రావాలి. ఈ వాటర్ ఏంటంటే, నేను బాయిల్ చేసేటప్పుడు వాటిపైన ఉన్న ఆకు రాపిడి అంతా ఆ వాటర్లోకి దిగింది. నాకు చాలా మంచి డబుల్ బెనిఫిట్ అనిపించింది ఉసిరికాయలను చూసి. ఈ హనీ ఏ కలర్లో అయితే ఉందో పాకం మనకు అదే కలర్లో రావాలి. అప్పుడే మనకు ఒక 4 రోజులు నిల్వ ఉండాలంటే అట్లా మనకు ముదురు పాకం అయితే కావాలి. ఇదిగో చూడండి, ఇలా ఎంత మనం సాగదీస్తే అంత తేగ అయితే రావాలి పాకము. అప్పుడు దాకా మనం బాయిల్ చేసుకోవాలి వాటిని. చూడండి, నేనైతే ఉసిరికాయలతో పాటు పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారని అలా చేశాను. బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ, ఇలా పింగాణి పాత్రలో కానీ స్టోర్ చేసుకోవడం. నాకైతే నోరు ఊరిపోయింది, బాగా తిన్నాను. ఫైనల్ లుక్ అయితే ఇది, నోరు ఊరిపోతుంది.